నమస్కారం అందరికీ, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు మీరందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో మా వారికి నేను బ్రేక్ఫాస్ట్ చేసిస్తున్నాను. మార్నింగ్ పిల్లలకి అయిపోయింది బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ అన్నీ అయిపోయాయి. నా సెషన్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో మా వారికి వేడివేడిగా రోటీస్ వేస్తున్నాను అనమాట. సో నాదైతే మార్నింగ్ షేక్ అయిపోయింది. 11 o'clockకి మళ్ళీ నేను స్నాక్ టైం ఉంటుంది నాకు. ఒక్కోసారి ఆకలిస్తే ఒక చపాతీ తీసుకుంటాను, లేదు అంటే ఫ్రూట్స్. అంటే నా డే చాలా యాక్టివ్గా ఉంది అనుకుంటే తప్పకుండా కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఇంటేక్ చేయాలి అని అనుకుంటాను, ఎందుకంటే ఎనర్జీ కావాలి కదా. సో క్యాలరీస్ అంటే ఏంటియో మీ డౌట్ అదేనా? సో క్యాలరీస్ ఏంటి? క్యాలరీస్ అంటే తెలుసా మీకు ఏంటో అసలు? ఏంటి ఊరికి వెయిట్ మేనేజ్మెంట్లో అందరు క్యాలరీస్ అని అనుకుంటారు కదా. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకే? సో ఇప్పుడు మీ దగ్గర మారుతినో బిఎండబ్ల్యూనో ఏదో కారు ఉంది. ఆ కారు నడవాలంటే మీరు దాంట్లో ఏం చేయాలి? పెట్రోల్ వేయించుకోవాలి. సో పెట్రోల్ ఏ ఫామ్లో ఉంటుంది? మనకి లిక్విడ్ ఫామ్, ఓకే? అండ్ దాన్ని ఎలా మెజర్ చేస్తాం? లీటర్స్లో మెజర్ చేస్తాం, ఓకే? 1 లీటర్ పెట్రోల్ అని వెళ్ళి మనం అలా పెట్రోల్ బంక్స్లో మనం అది పోయించుకుంటాం. అలాగే సేమ్ కార్ ఎలా రన్ అవ్వాలి? కార్ ఈ కార్ లాగా మనం అన్నమాట, మన బాడీ, ఓకే? అక్కడ కారు, ఇక్కడ మన బాడీ రన్ అవ్వాలి అంటే దానికి ఫుడ్ కావాలి, ఓకే? అక్కడ పెట్రోల్ ఎట్లయితే మనం ఇస్తామో రన్ అవ్వడానికి కారు, మన బాడీకి ఫుడ్ కావాలి, ఫుడ్ ఇవ్వాలన్నమాట. ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ ఫుడ్ ఏంటి ఏ ఫామ్ అనమాట అది? అక్కడేమో పెట్రోల్ లిక్విడ్ ఫామ్, ఇక్కడ మనకి ఫుడ్తో ఏమొస్తుంది? ఎనర్జీ అనమాట, ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీని ఎలా మనము అంటే మెజర్మెంట్ అనుకోండి. ఇప్పుడు లీటర్స్ అని అన్నాం కదా, మనం పెట్రోల్ని లీటర్స్లో మెజర్ చేసాము. సో ఇక్కడ మనం ఫుడ్ని, ఎనర్జీని క్యాలరీస్ అని అదొక వర్డ్ అనమాట. సో మన బాడీ రన్ అవ్వాలంటే సర్టెన్ క్యాలరీస్ మనకి అవసరం ఉంటుంది. సో అంత క్యాలరీస్ ఎంత తీసుకోవాలి అంటే మన బాడీ హైట్ని బట్టి, మన బాడీ వెయిట్, మన బాడీ హైట్ని బట్టి మనకి ఆ క్యాలరీస్ మన బాడీ బట్టి డిసైడ్ అయి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ నేను మీకు తర్వాత ఎప్పుడైనా నేను చెప్తాను. సో ఇది అనమాట క్యాలరీస్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని అదొక మెజర్మెంట్ లాగా మన క్యాలరీ రూపంలో మనకి చెప్తూ ఉంటారు. సో ఆ క్యాలరీస్ ఎంత తీసుకోవాలి అంటే డిపెండ్స్ ఆన్ బాడీ టు బాడీ అనమాట. మనకి మెజర్మెంట్స్ అన్నీ మన బాడీ ప్రకారంగా క్యాలరీస్ ఇంటేక్ ఉంటుంది. సో హ్యూజ్ క్యాలరీస్, మళ్ళీ నెక్స్ట్ ఫ్యాట్ కన్వర్షన్ అనమాట. సో అదంతా నేను మీకు ఒకవేళ మంచి టాపిక్స్ ఎప్పుడైనా నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇది క్యాలరీస్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇది క్యాలరీస్ అంటే. సో ఇలాంటివి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ నా వీడియోలో ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో బాగా నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫర్ నౌ. చూడండి, కొంచెం సేపు న్యాప్ తీసుకుందాం అని అనుకొని ఇక్కడ సెట్ చేసుకున్న సోఫాలో 2 pillows, దానికి ఇక్కడ బెడ్ వేసినాం. జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా పాలైన వచ్చాడని లెగ్స్ అంతే. అక్కడ వెళ్ళేసి వచ్చే వరకు నా ప్లేస్ ఆక్యుపై చేసుకొచ్చింది. నేను దీని బెడ్లో బజ్జాలి చూసి, నేను ఈ బెడ్లో బజ్జాలా? నేను నా బెడ్లో బజ్జి ఉంటే నేను ఇక్కడ బజ్జాలి? నా ప్లేస్ ఇది మమ్మీ ప్లేస్ కదా, మమ్మీ ప్లేస్ కదా బిడ్డ. ఏదో వచ్చేస్తున్నాడు. అయ్యో నిద్ర చూడండి దానికి, అబ్బా ఎంత నిద్ర వచ్చేస్తున్నాడు. స్నానం చేయించేసినాక ఫుల్ వస్తుంది నిద్ర కదా. అలా సరే బజ్జ, సరే పోనీ బజ్జ. ఇవాళ నో న్యాప్, మమ్మీకి నో న్యాప్. ఇప్పుడు పాలైన వచ్చాక ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది, పడుకుంటుంది, అలసిపోతుంది, పడుకుంటుంది. నేను లెగ్గంగానే అనుకునే అనమాట. దీనికోసము నేను ఒక్క అరగంట పాపం పడుకోవాల్సి వస్తుంది, కూర్చోవాల్సి వస్తుంది. నా పని వర్క్ ఏదైనా ఉంటే ఫోన్లోనే చేసుకుంటున్నాను అనమాట. అందుకని సో ఇప్పుడు లేసాను అనుకోండి, నా వెనకనే వచ్చేస్తుంది నిద్ర. ఇంత వస్తుంటుంది కదా చూడండి. అయినా ఇప్పుడు నేను లెగ్గంగానే చూడండి వచ్చేస్తుంది నా ఇంకా. సరే పోనీ అని పాపం రోజు ఇదే నా పని. ఒక 1/2 hour వేస్ట్ అవుతుంది. ఇట్లా వేస్ట్ కాదు, బుజ్జి తల్లి కోసం, బంగారు తల్లి కోసం. అయింది అన్న అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడా? నేను
చూడండి మా వాడు కాలేజ్కి వెళ్ళిపోయాడు, దాన్ని ఇక్కడ కూర్చోబెట్టేసిండు ఇంట్లో. మారుస్తాం, దిగు దిగు, జంప్ జంప్, రాదా జంప్? పిరికి పిరికి పందా, పుట్టప్పుడే మారుస్తావు దుంకుతో. కమ్ కమ్, చెయ్యి చెయ్యి, మమ్మీ చెయ్యి, మమ్మీ చెయ్యి, చెయ్యివు. సెకండ్ 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 కన్నా దింపుతా నేను. 1 2 3, వెరీ గుడ్. ఓకే, గుడ్ గర్ల్. వెళ్ళిపోయాడు అన్న, చూస్తుంది వెళ్ళిపోయాడా లేదా. లేడా? లేడా అన్న? అయ్యో, ఏడి వెళ్ళిపోయాడా కాలేజ్కి? అయ్యో, ఎట్లా? ఏడా అన్న? అక్కడేముంది? అక్కడేముంది? ఏముంది అక్కడ? ఏం లేదు, రా కమ్. ఏ పొట్టికిచ్చా, ఇంత చిన్నగా ఉన్నావు చూడు, చిన్నగా ఉన్నావు. నీ కాళ్ళు ఎంత ముద్దొస్తున్నాయమ్మా, చార్మినార్ లాగుంది నీ కాళ్ళు. ఏముంది అక్కడ? ఏం లేదు. కాల్షియం స్టిక్కా? కాల్షియం స్టిక్ ఇవ్వాలా? ఓకే, ఇక్కడ ఉంది కాల్షియం స్టిక్. ఇంకా కాల్షియం స్టిక్ ఇక్కడ ఉంది. ఇదే కాల్షియం స్టిక్, ఇంకేం లేదు ఇక్కడ. ఏం లేదు, ఏం లేదు ఇక్కడ. ఇక్కడ ఏం లేదు, లేదు ఏం లేదు. తీసుకో కాల్షియం స్టిక్, తీసుకో. చలో నన్ను ఆడుకొని. ఇదా దా నీ పిల్లోనా? ఓకే. ఇంకా 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 ఇక్కడ ఏమో ఉంటుంది కదా, ఇక్కడ ఏమో ఉంటుంది. అరే మనోడు, బొమ్మ ఎక్కడ ఉంది అబ్బా? లూచి బొమ్మ ఎక్కడుంది? అరే ఇక్కడ కూడా లేదు బొమ్మ. బొమ్మేది? అరే ఇన్ని బొమ్మలు ఉన్నాయి రాయ్, ఇన్ని బొమ్మలు ఉన్నాయి రాయ్. నీదేనా బొమ్మలు? కున్నా నీకా నా బొమ్మలన్నీ? ఏ బొమ్మ కావాలి చెప్పు? పాండా కావాలా? పాండా ఆడుకో. క్యాట్ కావాలా? క్యాట్ 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 ఆడుకో కొంతసేపు. ఓకే, అరవద్దు. ఇది కావాలా? పోనీ ఇవి కావాలా? ఇవన్నీ వాష్ చేసి పెట్టింది మమ్మీ. తీసుకో. లేదు, నీ బొమ్మ లేదు ఇక్కడ. ఆడుకో, వాటితో ఆడుకో. గుడ్ గర్ల్. అందరు వాళ్ళు పనులు చేసుకుంటారు, నన్ను మాత్రం నా పని చేసుకొనివ్వరు. నాకేమో సెషన్స్ ఉంటాయి, నా కస్టమర్స్ ఇక్కడ ఉంటారు, వీళ్ళకేమో అర్థం కాదు. చూడండి ఎట్లా చూస్తుందో దయ్యం. ఆడుకో, బొమ్మలు ఆడుకోపో. అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఆడుకో. తీసుకోపో, ఆడుకోపో. 5 minutes ఆడుకో, ఆడుకో. పో, డాడీ వచ్చింది పో. ఇక్కడ మా సెషన్లో ఈరోజు మార్క్ హ్యూస్ బర్త్డే అనమాట. సో ఆయన ఈ కంపెనీ ఈరోజు స్టార్ట్ చేశారు, హెర్బల్ న్యూట్రిషన్ కంపెనీని. 40 years అయిపోయింది, 43 years. 1980లో స్టార్ట్ అయిందనమాట యూఎస్లో. సో ఒక్కసారి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాం, ఎందుకంటే ఇంత మంచి న్యూట్రిషన్ మన వరల్డ్కి పరిచయం చేశారు. ఆయన లేరు కానీ, బట్ ఆయన తర్వాత కూడా ఇంకా కంపెనీ నడుస్తుంది అంటేనే దాని వాల్యూ ఏంటో తెలుసుకోవాలన్నమాట. దాని బొమ్మ ఇచ్చేసాము, అది ఫేవరెట్ బొమ్మ అనమాట. ఎన్ని బొమ్మలు ఇచ్చినా అసలు ఈ బొమ్మ వద్దు, ఇది వద్దు. అక్కడ చూడండి, అదో ఇంకా లోపల ఉన్నాయి. ఇంకా ఎన్ని బొమ్మలు ఇచ్చినా కానీ అదేంటో దీంతోనే ఆడుతుంది. అంత చాలా ఇష్టమైనది. తీసుకుంటే కూడా చూడండి ఎంత కోపం వస్తుంది దానికి. ఇట్లా తీసి అది వద్దంటుంది. నాది 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 బొమ్మ, నాది నాది నాది. ఇష్టమా నీకు ఆ బొమ్మ? అల్లే అల్లే ఎంత ఇష్టమో. అబ్బా ఎక్కడ వెళ్ళిపోయినావు అని దాన్ని చూడండి ఎట్లా చంపేస్తుంది. దానికి కోపం వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయినావు అని. దాచిపెట్టామన్నమాట యాక్చువల్గా మేము. సరే వద్దు, నీదే నీదే నీదే. దాచిపెట్టేసినాం అనమాట దీన్ని, ఎందుకంటే ఊరికే హంపింగ్ చేస్తుంది అనమాట దాంతో. సరే ఊరికి అలవాటు అయిపోతుందేమో అని చెప్పేసి దాచిపెట్టేసాము.
వెతుకుతాం అనమాట. 2 days నుంచి వెతికి పాపం ఇవాళ ఇచ్చేసారు. ఇంకా ఆడుకో, నీ బొమ్మ నాది నాది. జంప్ చేసి మరి తీసుకుంటావా? ఆ బొమ్మ వద్దా? ఆ బొమ్మ తీసుకోవాలా? పోనీ నేను అది తీసుకోవాలా? అబ్బా అయ్యో అమ్మ దొంగ, అన్నీ తీసుకుంటావురా నువ్వు. ఈ బొమ్మ పెడదాం పోనీ. ఓకే, ఈ బొమ్మ పెడదాం, ఇక్కడ పెడదాం. తీసుకో, ఇది కూడా తీసుకో. తీసుకో, అది తీసుకో. అది వద్దు, అదే కావాలి. 2 పెట్టి చూద్దాం. అది తీసుకో. ఇంకో బొమ్మ ఉంది కదా, తీసుకోవచ్చు కదా. తీసుకో తీసుకో తీసుకో. జంప్ చేయి. ఇందాక తీసుకున్నా. అర్చి అర్చి గెలుస్తావు. పోనీ ఇది ఇస్తా. ఇందా తీసుకో. తీసుకో. అదొద్దు, అదే కావాలి. అదే కావాలా? అదే అట్లా అంటే రాదు, నువ్వు తీసుకోవాలి. తీసుకో. అబ్బా ఎన్ని పిచ్చి బొమ్మలు కొన్నామో నీకోసం. ఇగో ఇది, అది, ఇన్ని బొమ్మలు ఉట్టిగే పడున్నాయి అట్లా. ఇది 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 ఇంకా ఉన్నాయి దీంట్లో బొమ్మలు. ఎన్ని బొమ్మలు నీవి? ఇక్కడ రాను. ఇది బొమ్మ, ఇది నమ్ములతో ఏంటో కొరుకుతో అంటే ఇది ఒక్క రాడు తీసుకోలేదు అసలు, ఒక్కరోజు కూడా వాడలేదు దీన్ని. బాల్ అని, బాల్. ఇది కూడా బాల్. ఆడుకుంటావా? బాల్ కావాలా? వద్దంట. చూడండి వెళ్ళిపోతుంది, అక్కడికే వెళ్తుంది మళ్ళీ. అదే కావాలి. సరే ఆడుకో, గుడ్ గర్ల్, ఆడుకో. నీ బొమ్మతోనే ఆడుకో, నీకు ఇష్టమైన బొమ్మతోనే ఆడుకో, సరేనా?